ఒకప్పుడు ఒక చిన్న ప్రశాంతమైన గ్రామంలో రామయ్య అనే పేద రైతు ఉండేవాడు. అతను ప్రతిరోజూ చాలా కష్టపడి పనిచేసేవాడు. కాని అతనికి సరిపడా ఆహారం కూడా దొరకేది కాదు. రామయ్య ఉదయం నుంచి సాయంత్రం వరకు తన చిన్న పొలంలో కష్టపడి పనిచేసేవాడు. అతను నిజాయితీగల మరియు కష్టపడే వ్యక్తి, కాని అతని జీవితం చాలా కష్టంగా ఉండేది. ఒకరోజు రామయ్య ఒక చెరువు దగ్గర నడుస్తూ ఉండగా ఒక అందమైన మరియు విచిత్రమైన బాతును చూశాడు. అప్పుడే ఆ బాతు ఒక ప్రకాశించే బంగారు గుడ్డు పెట్టింది. రామయ్య ఆ బంగారు గుడ్లను అమ్మి క్రమంగా ధనవంతుడయ్యాడు. అతని జీవితం పూర్తిగా మారడం ప్రారంభమైంది. కొంతకాలానికి రామయ్యలో లోభం పెరిగింది. అతను అన్ని బంగారు గుడ్లను ఒకేసారి పొందాలని అనుకున్నాడు. అతను ఓపిక కోల్పోయాడు. రామయ్య ఒక చెడు నిర్ణయం తీసుకున్నాడు. అన్ని బంగారు గుడ్లను ఒకేసారి పొందాలని ఆశతో అతను బాతును చంపాలని నిర్ణయించుకున్నాడు. కాని అతను చూసినప్పుడు లోపల బంగారు గుడ్లు లేవు. రామయ్య తన తప్పును గ్రహించాడు. లోభం వల్ల రామయ్య తన సంపదను కోల్పోయాడు. ఆ రోజు అతను ఒక ముఖ్యమైన పాఠం నేర్చుకున్నాడు. లోభం నష్టానికి కారణం. ఎల్లప్పుడూ ఓపికగా ఉండండి మరియు మీ వద్ద ఉన్నదానితో సంతోషంగా ఉండండి.